ఇడ్డం లేదు. ఇంకా వరద నీటిలోనే సింగ్ నగర్ ప్రాంతవాసులు మగ్గుతున్నారు. బుడమేరకు మళ్లీ పెరుగుతోన్న వరద ఉధృతి. ఈ వార్త విని వారంతా కూడా భయపడుతున్నారు. ఇక స్థానిక ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇవాళ మళ్లీ సింగ్ నగర్లో 1 అడుగు మేర నీటి మట్టం పెరిగిందని అంటున్నారు. సింగ్ నగర్తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారు అధికారులు. ఇక నిన్నటి నుంచి బురదను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇతర నగరాల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని తీసుకొచ్చి బురద తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయవాడలోని పలు ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ కొనసాగుతూనే ఉంది. ఒకసారి సింగ్ నగర్ వద్దకు వెళదాం. అక్కడ మా కరెస్పాండెంట్ నరసింహరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహ, ఏంటి పరిస్థితి? వరద ముంపు రావడం, ఆ తర్వాత ఆ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం ఓకే, కానీ ఆ తరువాత వరద ముంపు తగ్గుతున్న కొద్దీ బురద ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటూ ఉంటుంది. మరి బురదని తీయడానికి అలాగే ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు కానీ ప్రభుత్వం కానీ? ప్రస్తుతం అక్కడ ప్రజలు ఏమంటున్నారు? రమణ, ప్రస్తుతం మనం విజయవాడని వరదల ముంచెత్తనాయని మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు వరదలు విజయవాడని వేడట్లేదు. కానీ ఈ రోజు వరదలు తగ్గాయి, కొంత కోలుకుంటున్న ప్రజలు అనే టైంకి మళ్ళీ ఏదో ఒక రూపంలో మళ్ళీ వర్షం వస్తూనే ఉంది. అర్ధరాత్రి నిన్న 2 గంటల సమయం నుంచి కూడా మళ్ళీ వర్షం కూటతో కూడా ప్రస్తుతం సింగనగర్ కానీ కొన్ని ప్రాంతాలు మళ్ళీ ఒక్కొక్క అడుగు కూడా మళ్ళీ వాటర్ పెరిగినట్టు మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం ఇక్కడే సింగనగర్లోనే ఇందిరానాయక్ నగర్ దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చూస్తే కూడా ప్రస్తుతం చూడొచ్చు వాటర్ అయితే పెరుగుతున్నాయని మళ్ళీ చెప్పుకోవచ్చు. 1 అడుగు మేరకు మళ్ళీ పెరిగాయి. అంతేకాకుండా కూడా ఇప్పుడిప్పుడే రిలీఫ్ అవుతున్నావు అనే టైంలో కూడా కొంత వరద ప్రవాహం తగ్గింది. వరద వచ్చేటువంటి వాటర్ ఫ్లడ్ కూడా తగ్గిందని కొంతమంది వాళ్ళ సొంత నివాసాలకి వచ్చే పనిలో ఉన్నారు. కానీ మళ్ళీ రాత్రి వర్షం పడటంతో కూడా పూర్తిగా కూడా మళ్ళీ వాళ్ళ నివాసాలకు వచ్చే వాళ్ళు కూడా మళ్ళీ ఆగిపోయినట్టు మనం చెప్పొచ్చు. కొంతమంది నిర్వాసితులు పునరావాస కేంద్రాలకు వెళ్ళారు. వారంతా కూడా ప్రస్తుతం మనం ఒక ఇంట్లో ఉన్నాము. ఇల్లు మొత్తం కూడా పూర్తిగా తడిసి ముద్దయిపోయింది. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా పూర్తిగా తడిసిపోయినట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నారు వారి మాటలు. అమ్మ, చెప్పండి, ఏంటి ఎట్లా ఉంది పరిస్థితి, మీకు సిచ్యువేషన్? పరిస్థితి అంటే చాలా దారుణంగానే ఉందండి. నాకు అసలు కట్టుబట్టలతో బయటకు వచ్చేసాం. వాటర్ 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పైకి ఎక్కేసినాయి, మెట్లు ఎక్కేసినాయి. ఇంకా పైకి ఎక్కేసి పిల్లలతో పైనే ఉన్నాం. 2 రోజులు పైనే ఉన్నాం. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి హెల్ప్ చేద్దామన్నా సాయం చేయడానికి వాటర్ ఫ్లోటింగ్ బాగా ఉంది మాకు. దానివల్ల వాళ్ళు పాపం చేయలేకపోయారు. వచ్చినా ట్యూబ్లు అయి పంచర్లు అయిపోయి పాపం వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా మంగళవారం మా వారు వెళ్ళి బోట్ తీసుకొస్తే అప్పుడు సేవ్ అయ్యి బయటకు వచ్చాం అనమాట. ఈ కట్టుబట్టలతోనే బయటకు వచ్చేసాం. నీళ్లు ఉన్నాయండి, అవే చూసుకోవడానికి వెళ్తున్నాం. మరి బట్టలు అవి లేవు. ఆశ్రయం అయితే మా వదిన గారి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా వచ్చి చూసుకున్నాం. తాళాలు కూడా వేయలేదు నేనైతే ఆ కంగారులో. ఇంకా అందుకని తాళం వేసుకున్నాను వద్దాం, 2 రోజులు తప్పదు, వానలు ఉన్నాయి కదా. ఇంకా అందుకని మళ్ళీ తాళం అది వేసుకొని చూసుకొని వెళ్దామని, వస్తువులు అయ్యాను అలా ఉన్నాయని. ఓకే, చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది? ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడికి బయటకు వెళ్తున్నట్టున్నారు అందరికి. మాక్సిమం ఈ సింగనగర్ వెళ్ళి బయటకు వెళ్తున్నట్టున్నారు. ఇంకా వరదలు వస్తాయి అని భయంతో ఇల్లు ఇవాళ వస్తున్నాం సార్. అవి వచ్చినా కూడా మళ్ళీ వాటర్ అది అలా అదే విధంగా ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంట్లో పరిస్థితి ఎలా ఉందా ఏంటా అని కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇంట్లోకి వెళ్ళి చూస్తే గానీ ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయి ఏంటా ఇవన్నీ చూడాలి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే గానీ తెలియదు ఎంత ఇదైనాయో ఏమి ఇదైనాయో చూసుకోవాలి. ఇంట్లోకి వెళ్తే గానీ దాని విషయం తెలియదు మనకి. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది సిచ్యువేషన్? దారుణంగా ఉందండి. ఇంట్లో సామాన్లన్నీ ఫర్నిచర్ మొత్తం డ్యామేజ్ అయింది. కబ్బోర్డులు కానించి మొత్తం 2 రోజుల నుంచి కొంచెం పర్లేదు, ఇవాళ పూర్తిగా తగ్గింది. నిన్న సాయంకాలానికి రోడ్డు కనపడింది. కానీ మళ్ళీ పొద్దున్న 5 గంటల నుంచి 1 అడుగు పెరిగింది. మళ్ళీ వరద ఇంట్లో వస్తున్నా మొత్తం తడిచిపోయినాయండి. ఫ్రిడ్జ్ కూడా షాక్ పడుతుంది. ఇదిగోండి డబుల్ గార్డ్ మంచాలు, పరుపులు, అక్కడ కబ్బోర్డు, టీవీ దాటి వచ్చింది. అయితే మామూలు ఈదుకుంటున్నాం. క్లీన్ చేసి పెట్టాం. మళ్ళీ వరద వస్తే ఏం చేయాలో అర్థం కదా. అంతే. అంతకని మనం చేయటానికైతే ఫుడ్ అన్ని ఇస్తున్నారు. నీళ్లు, మంచి నీళ్ళు అన్ని, పాలు వాళ్ళు సప్లై. బుడమనేరు ఇంత ముందు ఇప్పుడు ఈ తరహాలో వచ్చింది అసలు ఎప్పుడో 15 దాదాపు 85లో ఎప్పుడో వచ్చిందండి. 87 అప్పుడు లోనా సెంటర్లోను. అప్పుడు దాని తర్వాత ఇదేనండి. మేము ఇక్కడికి వచ్చి 10 years అయింది. ఇంతవరకు ఎప్పుడు ఒక రోడ్డు మీద నీళ్లు కూడా ఉంటాం ఇక్కడ. కానీ బుడమనేరుకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఎట్లా మీకు ఈ కాలనీలన్నీ ఎవరు కాడ ఆ పట్టిసీమ కాలువ ఇంకా హైట్ కట్టి స్ట్రాంగ్ కట్టేసి కృష్ణలోకి పోవాలండి. కృష్ణ నీళ్లు రివర్స్ రాకుండా అక్కడ గేట్లు పెట్టాలి. ఇప్పుడు కృష్ణ ఎక్కువ అయిపోయింది. 11 లక్షలు అయిపోయింది. 11.5 లక్షలు వస్తుంది. 6 లక్షలు ఇటు వస్తుంది బుడమేరులాగా అన్నారు. దానికంటే దాని గేట్లు పెట్టేసి ఇటు రివర్స్ రాకుండా పెట్టుంటే బాగుంటుంది నా అభిప్రాయం. అది
అంటే ఇప్పుడు మాత్రం మొన్న 4 రోజుల్లో మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు ప్రస్తుతం? 2 రోజులు మాత్రం బాగా భయంగా ఉన్నదండి. ఈ పాములు విపరీతంగా వచ్చినాయి. ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ కొంచెం తగ్గడం మొదలు పెట్టినాడు, అందరూ ధైర్యం వచ్చిందండి. అంటే ప్రస్తుతం అయితే సహాయ చర్యలు జరుగుతున్నాయి. సహాయ చర్యలు అన్ని బాగానే ఉన్నాయండి. ఎవరికన్నా ఒకటి కాదుగా దొరకపోతే చెప్పలేము, కానీ సహజం వరకు ఒకరి కాడికి వస్తే పక్కన వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు. జనాలు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు అతను ఉన్నారు కుర్రోళ్ళు, ఫస్ట్ రోజు వాళ్ళు వెళ్ళాడు, అతను ఐటుండి తీసుకొచ్చి ఇక్కడ అందరికి ఇచ్చాడు. ఓకే, మరి కొంతమంది ఏంటంటే పరిస్థితి ఎట్లా ఉంది? సిచ్యువేషన్ మీకు? సిచ్యువేషన్ చాలా తీవ్రంగా ఉందండి. వరద బాగా పైనుంచి బాగా వస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వారి యొక్క మేము మా ఇల్లు మునిగిపోయిందని చెప్పేసి మేము కట్టుబట్టలతో వెళ్ళిపోతున్నాము. అడ్రోడ్డు వెళ్తున్నాం ఇబ్రహీంపట్నం. అయితే ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, నా విజ్ఞప్తి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకొని మళ్ళీ తగ్గిన తర్వాత తిరిగి రావాల్సింది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది, అన్ని సప్లై చేస్తుంది. వాటిని ఉపయోగించుకొని వారి యొక్క మీ యొక్క పనులను సఫలీకరించుకోవాలని కోరుతున్నాను. బీజేపీ తరఫున కానీ మా కూటమి ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలకి. సో ఇది చూసుకుంటే మొత్తానికి కొంతమంది సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు ఉన్నారు. వాళ్ళతో కూడా ఎక్కడికి వెళ్తున్నారు మీరు? పాలను టిఫిన్ తీసుకుంటాం. పాలు టిఫిన్ తీసుకోవడానికి ఎట్లా ఉంది? 4 రోజులు ఎట్లా కలిపారు? ఏంది మీకు? ఏముంది, ఇంట్లో నుంచి బయటికి రావైతే కావట్లేదు. ఇటు మాకేమి రావట్లేదు కూడా ఇవ్వటానికి. పడవలో వచ్చినా కూడా సాయం చేయట్లేదు, అటు వచ్చినా కూడా మనుషులు వచ్చినా కూడా. ఇంకేముంది గడపటానికి? ఇప్పుడు 4 రోజుల నుంచి మీకు ఫుడ్ వాటర్ ఏమీ అందలేదా? మాకేం అందలేదు అసలుకి, ఇటేం రాలేదు అసలుకి. వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల రావద్దు కదా. అది పడవలో అడిగితే పెద్ద రోడ్లకి వెళ్తాయమ్మా, ఇటేం రావు, చిన్న రోడ్లు కదా రావైతే కాదు అని చెప్పేశారు. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చింది, ఏమి ఇస్తున్నాయి మరి? టిఫిన్, పాలు, వాటర్ ప్యాకెట్లు ఇవాళ వచ్చింది. వర్షం తగ్గిందని ఇవాళ వచ్చింది. అది వర్షం తగ్గిందని ఇవాళ వచ్చింది ఇవ్వటానికి. 4-5 రోజులు 4 రోజులు బట్టి ఆదివారం నుంచి సాయంత్రం నుంచి బంద్. మాకు ఇటు ఏమి రావాలా. ఏం అందట్లేదు అసలు. ఈ రోడ్లోకి అయితే ఏం రావట్లేదు. అటు సైడ్ పక్కన సందుల్లో మాత్రం తిరుగుతున్నాయి. ఇటు సైడ్ వచ్చింది ఫస్ట్, ఇది ఒక్కటే మాత్రం వచ్చింది. ప్రస్తుతం మనం చూడొచ్చు పాలు అందజేస్తున్నారు. సప్లై అయినా నిన్న పొద్దున ఈ రోజు ఆ కుర్రోడ్ని బట్టే వచ్చింది మాకు వాటర్ గానీ ట్యాంకర్ గానీ. నిన్న పొద్దున ఈ రోజే వచ్చింది. 3 రోజుల మట్టి మాకు ఎటువంటి సహాయం జరగలేదు అసలు. ఈ రోడ్లో అది మొత్తం అటు రోడ్ నుండి అటు వెళ్ళిపోయారు కానీ ఎటువంటి సహాయం జరగలేదు. మొత్తం మునిగిపోయినాయి, అన్ని నాశనం అయిపోయినాయి. మాది పట్టించుకున్న నాదులు లేడు మాకు ఈ రోడ్లో. మెయిన్ రోడ్లోకి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బోట్లు కూడా అసలు నిన్నేసారు, నీళ్ళు తగ్గిందేసారు. నీళ్ళు తగ్గిందే సుఖం ఉంది. బోట్లు వేసి అటు మెయిన్ రూట్ లో తిప్పుకుంటున్నారు. అటు పాకాపురం, అటు ప్రకాష్ నగర్, నిన్న అటు వెళ్ళిపోతున్నాయి కానీ మా ఏరియాకి ఏ రాలేదు ఇంతవరకు. ఏదో తెలిసిన కుర్రాడు కాబట్టి, ఆయన తెలుసు కాబట్టి ఇటు తీసుకొచ్చాడు. వాటర్ ట్యాంక్ ఇన్ని రోజుల నుంచి రాలేదండి ఇక్కడ, ఇవాళే వచ్చినవి. అందరూ మాకు ఇచ్చారు అంటున్నారు, ఏమేమి లేదు. మా ఇల్లు అన్ని మునిగిపోయాయి. మేము అటుపక్క కింద ఉంటాము, మా ఇల్లు మునిగిపోయింది. మాకు ఏదో ఒక ఆధారం చూపించండి. ఉన్నారు పంతులు గారు కూడా. సార్ ఏంటి పరిస్థితి? 4 రోజుల నుంచి ఎట్లా ఉంది? ఏంటి సిచ్యువేషన్? అన్ని ఇళ్ళన్నీ మునిగి బురదలో మొత్తం అన్ని వస్తువులు కూడా కొన్ని పాములు బాగా వచ్చినాయి సార్. పాములు వచ్చినాయి బాగానే. అది పర్వాలేదు. మేము వస్తూనే వచ్చినంత వస్తున్నాయి, పర్వాలేదు. అంత ఇబ్బంది పడలేదు. ఒకటే వాటర్ ఇబ్బంది మరి బాగా పడ్డాము. ఇళ్లలో మరి బాగా నీళ్ళు వచ్చేసి వస్తువులన్నీ మరి పాడైపోయినాయి, అన్ని పాడిపోయినాయి, ఏం మిగలేదు. అది ఇళ్లలో సగానికి వచ్చేసినాయి ఇల్లు మడుకు. అది మిగతా ఇబ్బంది అంత ఇంటికి వాటికి పర్వాలేదు కానీ వస్తున్నాయి, దొరికినాయి. కానీ డ్రింకింగ్ వాటర్ కానీ స్నాక్స్ అలాంటివి మాకు దొరకదు. అంటే మేము తీసుకోగా మిగతా వాళ్ళకి ఇచ్చి ఇసురు పడేశారు. హెలికాప్టర్ మరి ఇసురు పడేశారు, అది మరి దొరికింది. మా ఇల్లులో వెళ్ళి మా సామాన్లు మొత్తం పాడైపోయినాయి సార్. పావులతోనే మేము పోరాడుతున్నాం ఇళ్లలోని, అది ఉండలేకపోతున్నాం. మాకు వరదలు అంటే ఈ విపరీతంగా చాలా బాగా వచ్చినాయి. దానికి మీరు ఏం న్యాయం చేస్తారో. ఇది 3ఓసారి సార్, ఇది 3ఓసారి మేము ఏరియాలో 3ఓసారి. ఇది 2008లో ఒకసారి వచ్చింది, ఇప్పుడు ఒకసారి వచ్చింది. అప్పుడేమో 96లో 93 90 అప్పుడు ఒకసారి. ఇది 3ఓసారి మాకు రావడం. ప్రతిసారి కూడా మాకు సామాన్లు కానీ ఏమైనా మొత్తం పాడైపోతుంది. మాకంతా ఏమంటారు, అది అంటారు నరకం. అంటే
శ్మశానం ఇంకా అలా అవుతుంది మాకు. మరి దీనికి ఎప్పుడు మరి అట్టగట్టేస్తారో ఏమో తెలియట్లేదు. మాకు అని కొద్ది న్యాయం చేసి పెట్టండి. ఏంటి సార్ బురదలు అసలు చాలా ఇదిగా ఉంటున్నాయి. అది సార్ శుభ్రం చేసుకున్నారు ఇగోండి ఈ నెలతోనే కడుక్కుంటున్నాం. మరి ఏం చేస్తాం, మాకు అన్నిటికీ ఒకటికి రెండుకి అన్నిటికీ ఈ నెలతోనే వాడుకుంటున్నాం. మా పరిస్థితి అలా ఉంది. ఇక మీకు ఎంతకన్నా ఇంకేం చెప్తాం. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి వానలు పూర్తిగా కూడా విజయవాడ ముంచెత్తాయి. ప్రస్తుతం మరికొంతమంది మొత్తం కొట్టుపోయినాయి. ఏముంది ఏం మాట్లాడమంటారు, ఏం లేదు. ఇంట్లోనే మొత్తం తడిసిపోయినాయి, మొత్తం కొట్టుకుపోయినాయి. పట్టాలో ఉన్నాం కదా మేము, పనికి వెళ్ళేసరికి మొత్తం పోయినాయి, ఏమి లేవు. మరి ఈ 4 రోజుల నుంచి ఫుడ్ డ్రింక్ అవి వస్తున్నాయి. మరి అక్కడి నుంచి అసలు ఈ దగ్గర అయితే ఒక ఆర్డర్ వచ్చింది లేదు. ఏదో మా వాళ్ళు ఇంటి వాళ్ళు ఉండబట్టి ఏదో అదే ఇదైనా ఏమైనా సాయం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి తెచ్చుకుంటే లేదా లేదు. అది అది మళ్ళీ మాకు రావా వెళ్ళిపోతుంది. ఇంకేం తీసుకురావాలి, తీసుకురావా. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఈ సిచ్యువేషన్ అయితే దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా వానల్లోనే ఇంకా సింగనగర్ కాలనీ వాసులు ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకా సింగనగర్ మాత్రం వర్షాలు వేడట్లేదు. అయితే ఇప్పుడే ఒక ట్రాక్టర్ ద్వారా వాటర్ ప్యాకెట్లు కానీ పాల ప్యాకెట్లు కానీ ప్రస్తుతం అయితే వచ్చినాయి. అయితే అందిన వాళ్ళకి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇంకా సింగనగర్ మాత్రం వరదలు మాత్రం విడట్లేదని మనం చెప్పుకోవచ్చు. అన్ని ఇళ్ళు కూడా నీళ్ళలోనే మునిగిపోతున్నాయి. అంతేకాకుండా కూడా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా అన్ని కూడా తడిసి ముద్దయిపోయినట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా ఈ వరదలతో పాములు వస్తున్నాయని చెప్పేసి దాంతో కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరోవైపు నిన్న ఈ రోజు 2 రోజుల నుంచి మాత్రమే వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఫుడ్ కానీ వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కూడా మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తడిసి ముద్దయిపోయాయి. ఈ తడిసిన ముద్దకి ఏవైతే వస్తువులు తడిసిపోయి దానికి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా సింగనగర్ లో ఉన్నటువంటి ఇందిరా నాయక్ నగర్ కాలనీ వాసులు ప్రధానంగా కూడా కోరుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ నరసింహ.